Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. వారు వెళితే నేను వెళ్తాను. వారు వెళితే నేను వెళ్తాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ దే గో ఐ విల్ గో. ఇఫ్ దే గో ఐ విల్ గో అంటే వారు వెళితే. ఇఫ్ దే గో నేను వెళ్తాను. ఐ విల్ గో. సీ ద నెక్స్ట్ వన్. ఆమె చేస్తే నేను చేస్తాను. ఆమె చేస్తే నేను చేస్తాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ షీ డస్ ఐ విల్ డూ. ఇఫ్ షీ డస్ ఐ విల్ డూ. ఈ విధంగా సెంటెన్సెస్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతను మాట్లాడితే నేను మాట్లాడతాను. అతను మాట్లాడితే నేను మాట్లాడతాను. ఇంగ్లీష్‌లో ఇఫ్ హీ స్పీక్స్ ఐ విల్ స్పీక్. ఇఫ్ హీ స్పీక్స్ ఐ విల్ స్పీక్. ఇఫ్ హీ స్పీక్స్ అంటే అతను మాట్లాడితే నేను మాట్లాడతాను. ఐ విల్ స్పీక్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇదేమీ నవ్వే విషయం కాదు. ఇదేమీ నవ్వే విషయం కాదు అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. దిస్ ఈజ్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. సీ ద నెక్స్ట్ వన్. అతను ఎందుకు అలా ఉన్నాడో నాకు తెలుసు. అతను ఎందుకు అలా ఉన్నాడో నాకు తెలుసు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి. ఐ నో వై హీ ఈజ్ సో. ఐ నో వై హీ ఈజ్ సో. ఐ నో అంటే నాకు తెలుసు. అతను ఎందుకు అలా ఉన్నాడో. వై హీ ఈజ్ సో. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ వెంట్ వితౌట్ టాకింగ్. హీ వెంట్ వితౌట్ టాకింగ్. హీ వెంట్ అంటే అతను వెళ్ళిపోయాడు. ఏమీ మాట్లాడకుండా. వితౌట్ టాకింగ్. సెంటెన్స్‌ని ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇది నీకు ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది నీకు ఎంత కష్టమో నాకు తెలుసు. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ ఫర్ యూ. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ ఫర్ యూ. ఐ నో అంటే నాకు తెలుసు. ఇది నీకు ఎంత కష్టమో. హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ ఫర్ యూ. సీ ద నెక్స్ట్ వన్. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా అని ఎదుటి వాళ్ళతో చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దీస్ ఫ్లవర్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ రైట్. దీస్ ఫ్లవర్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ రైట్. అంటే దీస్ ఫ్లవర్స్ అంటే ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ఆర్ మోర్ బ్యూటిఫుల్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు బయటకు వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీరు బయటకు వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను అని చెప్పే సందర్భాలలో వెన్ యూ వర్ గోయింగ్ ఔట్ ఐ సా యూ. వెన్ యూ వర్ గోయింగ్ ఔట్ ఐ సా యూ అంటే పాస్ట్ టెన్స్‌లో ఉంది సెంటెన్స్. వెన్ యూ వర్ గోయింగ్ అంటే మీరు బయటకు వెళ్తున్నప్పుడు. ఐ సా యూ నేను మిమ్మల్ని చూశాను. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారు. ఇంగ్లీష్‌లో వెన్ దే కమ్ యూ ఆర్ స్లీపింగ్. వెన్ దే కమ్ యూ ఆర్ స్లీపింగ్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంటికి చేరాక నీకు కాల్ చేస్తాను. నేను ఇంటికి చేరాక నీకు కాల్ చేస్తాను అని చెప్పే సందర్భాలలో వెన్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ కాల్ యూ. వెన్ ఐ రీచ్ హోమ్ అంటే నేను ఇంటికి చేరాక నీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంటికి చేరుకుంటే నీకు కాల్ చేస్తాను. నేను ఇంటికి చేరుకుంటే నీకు కాల్ చేస్తాను. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ కాల్ యూ. ఇఫ్ ఐ రీచ్ హోమ్ అంటే నేను ఇంటికి చేరుకుంటే ఐ విల్ కాల్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను ఆమెను చూశాను. నేను ఆమెను చూశాను. ఐ సా హెర్. ఐ సా హెర్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె పని చేస్తూ ఉంది. ఆమె పని చేస్తూ ఉంది. షీ వాజ్ వర్కింగ్. షీ వాజ్ వర్కింగ్. ఆమె పని చేస్తూ ఉండడాన్ని చూశాను. ఆమె పని చేస్తూ ఉండడాన్ని చూశాను. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి. ఐ సా హెర్ వర్కింగ్. ఐ సా హెర్ వర్కింగ్.
See the next one. అతను చంపి ఉంటాడు. అతను చంపి ఉంటాడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హీ వుడ్ హ్యావ్ కిల్డ్. హీ వుడ్ హ్యావ్ కిల్డ్. సీ ద నెక్స్ట్ వన్. అతను చంపి ఉండొచ్చు. అతను చంపి ఉండవచ్చు. అతను చంపి ఉండవచ్చు. ఇంగ్లీష్‌లో హీ మే హ్యావ్ కిల్డ్. హీ మే హ్యావ్ కిల్డ్. వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? హౌ మచ్ మనీ డు దే హ్యావ్? హౌ మచ్ మనీ డు దే హ్యావ్ అంటే హౌ మచ్ మనీ ఎన్ని డబ్బులు? వాళ్ళ దగ్గర డు దే హ్యావ్. సీ ద నెక్స్ట్ వన్. నేను పరీక్ష చాలా బాగా రాసినప్పటికీ మంచి మార్కులు పొందలేకపోయాను. నేను పరీక్షలు చాలా బాగా రాసినప్పటికీ మంచి మార్కులు పొందలేకపోయాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఈవెన్ దో ఐ రోట్ ద ఎగ్జామ్ వెరీ వెల్. ఐ కుడెంట్ గెట్ గుడ్ మార్క్స్. ఈవెన్ దో ఐ రోట్ ద ఎగ్జామ్ వెరీ వెల్. ఐ కుడెంట్ గెట్ గుడ్ మార్క్స్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వర్షం పడుతూ ఉన్నందున నేను ఈరోజు ఆఫీస్‌కు రాలేకపోతున్నాను. వర్షం పడుతూ ఉన్నందున నేను ఈరోజు ఆఫీస్‌కి రాలేకపోతున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్ ఈస్ రైనింగ్ సో దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ద ఆఫీస్ టుడే. ఐ యామ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ద ఆఫీస్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. నేను చెన్నైకి పోయినప్పుడల్లా హోటల్‌లో ఉంటాను. నేను చెన్నైకి పోయినప్పుడల్లా హోటల్‌లో ఉంటాను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వెనెవర్ ఐ గో టు చెన్నై, ఐ స్టే ఎట్ హోటల్. వెనెవర్ ఐ గో టు చెన్నై అంటే నేను ఎప్పుడు చెన్నైకి వెళ్ళినా హోటల్‌లో ఉంటాను. ఐ స్టే ఎట్ హోటల్. సీ ద నెక్స్ట్ వన్. అతను ఆమెను ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు. అతను ఆమెను ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హీ వెంట్ టు ఆస్క్ హెర్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్. హీ వెంట్ అంటే అతను వెళ్ళాడు. అడగడానికి టు ఆస్క్ ఆమెను హెర్ ఈ విషయం గురించి రిగార్డింగ్ దిస్ మ్యాటర్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతను మా ఇంటి వద్ద ఉండాల్సి వచ్చింది. అతను మా ఇంటి వద్ద ఉండాల్సి వచ్చింది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హీ హ్యాడ్ టు బీ ఎట్ మై హోమ్. హీ హ్యాడ్ టు బీ ఎట్ మై హోమ్. సీ ద నెక్స్ట్ వన్. అతను మా ఇంటి వద్ద ఉండాల్సి ఉంటుంది. అతను మా ఇంటి వద్ద ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హీ విల్ హ్యావ్ టు బీ ఎట్ మై హోమ్. హీ విల్ హ్యావ్ టు బీ ఎట్ మై హోమ్. సీ ద నెక్స్ట్ వన్. అతను పని చేసి ఉండవచ్చు. అతను పని చేసి ఉండవచ్చు. హీ మే హ్యావ్ వర్క్డ్. హీ మే హ్యావ్ వర్క్డ్. సీ ద నెక్స్ట్ వన్. అతను రేపు పని చేస్తూ ఉండవచ్చు. అతను రేపు పని చేస్తూ ఉండవచ్చు. హీ మే బీ వర్కింగ్ టుమారో. హీ మే బీ వర్కింగ్ టుమారో. సీ ద నెక్స్ట్ వన్. నేను నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రైయింగ్ టు సే మై ఒపీనియన్. ఐ యామ్ ట్రైయింగ్ టు సే అంటే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నా అభిప్రాయాన్ని మై ఒపీనియన్. సీ ద నెక్స్ట్ వన్. నేను రెడీ అయ్యేదాకా నువ్వు బయట వెయిట్ చెయ్యి. నేను రెడీ అయ్యేదాకా నువ్వు బయట వెయిట్ చెయ్యి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వెయిట్ ఔట్‌సైడ్ అంటిల్ ఐ గెట్ రెడీ. వెయిట్ ఔట్‌సైడ్ అంటే బయట వెయిట్ చెయ్యి. అంటిల్ ఐ గెట్ రెడీ నేను రెడీ అయ్యేదాకా. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నన్ను ఎవరు పిలిచారో నాకు అస్సలు అర్థం కాలేదు. నన్ను ఎవరు పిలిచారో నాకు అసలు అర్థం కాలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ ఎట్ ఆల్ హూ కాల్డ్ మీ. ఐ డిడ్‌ంట్ అండర్‌స్టాండ్ ఎట్ ఆల్ అంటే నాకు అస్సలు అర్థం కాలేదు. ఎవరు పిలిచారో. హూ కాల్డ్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడకు. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడకు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ టాక్ ఇన్ బిట్వీన్ వెన్ ఐ యామ్ టాకింగ్. డోంట్ టాక్ ఇన్ బిట్వీన్ వెన్ ఐ యామ్ టాకింగ్.
సి ద నెక్స్ట్ వన్. తనకి ఇదంతా ఎలా తెలుసు? తనకి ఇదంతా ఎలా తెలుసు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హౌ డస్ షీ నో ఆల్ థిస్? హౌ డస్ షీ నో ఆల్ థిస్? సి ద నెక్స్ట్ వన్. అతడికి ఇంకా ఎందుకు చెప్పలేదు? అతడికి ఇంకా ఎందుకు చెప్పలేదు? వై హావెంట్ యూ టోల్డ్ హిమ్ యెట్? వై హావెంట్ యూ టోల్డ్ హిమ్ యెట్? ఆర్ వై డిడ్ంట్ యూ టెల్ హిమ్ యెట్? వై డిడ్ంట్ యూ టెల్ హిమ్ యెట్? ఏ విధంగానైనా చెప్పవచ్చు. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.